దావీదు గారు ఒక మందిరం అనుకున్నారు. కట్టాలనుకుని అది కట్టే వరకు నేను నా రాజభవనంలో ఉండను. అంటే ఏసీ రూమ్లో అనుకోండి, మన భాషలో కొంతమందికి ఏసీలు ఉంటాయి, లేకపోతే ఓ 3 రూమ్లు ఉన్నాయంటే ఒక రూమ్లో ఫ్యాన్ ఉంటుంది, ఒక రూమ్లో ఉండకపోవచ్చు, లేకపోతే ఒక రూమ్లో కూలర్ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా అర్థమవుతుంది. ఒక రూమ్లో కూలర్ ఉంటుంది, ఇంకొక రూమ్లో ఉండదు. సో కూలర్ ఉన్న రూమ్లోకి నేను వెళ్ళను, ఏసీ ఉన్న రూమ్లోకి వెళ్ళను, ఫ్యాన్ ఉన్న రూమ్లోకి వెళ్ళను. నేను మామూలుగా ఉంటాను. మంచం మీద పడుకోను, మంచం ఎక్కను, అంటే నా సౌకర్యాలు వదిలేస్తాను. తర్వాత ఏమంటున్నారు, నా కన్నులకు నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పలకు కునికిపాటు రానియను. అంటే నిద్ర రానియను, కునికిపాటు రానియను అంటే నిద్రపోకుండా కునికిపాటు రాకుండా అయితే ఉండలేరు. అంటే మనం కూడా కొన్నిసార్లు కొన్ని పనులు ఉంటాయి కదా, ఈ పని అయ్యే వరకు నేను నిద్రపోను అంటారు. అలా అని చెప్పి నిద్రపోకుండా ఉండరు. అంటే ఇంకా మనశ్శాంతిగా ఉండదు. ఆ పని అయ్యే వరకు ఇంకా ఎక్కడో వెనకాల మైండ్లో తిరుగుతూ ఉంటుంది. నిద్రపోయిన లేసున్న ఈ పని అవ్వాలని ఉంటుంది. అట్లా ఆయన ఏం ప్రమాణం చేశారంటే, మందిరం కట్టే వరకు, దేవుని మందిరం కట్టే వరకు ఇంకా నాకు మనశ్శాంతి ఉండదు. అది కంప్లీట్ చేయాలి, అది కట్టేసేయాలి. కట్టిన తర్వాతే నేను హాయిగా ప్రశాంతంగా ఉండగలను అంటున్నారు. హల్లెలూయా. అంటే దావీదు గారికి అంత కమిట్మెంట్, అంత సమర్పణ, అంటే దేవుడు అంటే అంత ఇష్టం. ఆయన మందిరం అన్నా, ఆయన పని అయినా ఆయనకు అంత ఇష్టం. అందుకే దావీదు నా హృదయానుసారి అని ఆయనకు పేరు వచ్చింది. సో అది ఆయన ప్రమాణం చేశారు. సో ఎవరైతే దేవుని పనికి లేకపోతే దేవుని మందిరం పట్ల కట్టుబడి ఉంటారో, ఆ సమర్పణ కలిగి ఉంటారో, దేవుడు తప్పకుండా దీవిస్తారు. హల్లెలూయా.